వరద ఉధృతికి కోనసీమ జిల్లాలో లంక ప్రాంతాలు జలమయమయ్యాయి. పొలాలు పూర్తిగా నీట మునిగాయి. పంట ఎందుకు పనికిరాకుండా పోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లంక ప్రాంతాలలో వరద నీరు రహదారులపై ప్రవహిస్తుంది. వరద ఉధృతికి కోనసీమ జిల్లాలో లంక ప్రాంతాలు జలమయమయ్యాయి. పొలాలు పూర్తిగా నీట మునిగాయి. పంట ఎందుకు పనికిరాకుండా పోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లంక ప్రాంతాలలో వరద నీరు రహదారులపై ప్రవహిస్తుంది. ఇక లంక గ్రామాల్లో పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. వరద ఉధృతికి లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఇప్పటికే ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. దానికి తగ్గట్లుగానే కోనసీమ జిల్లాలో ముంపు ప్రాంతాలు లంక ప్రాంతాలు పూర్తిగా నీళ్లలోకి మునిగిపోయిన సిచ్యువేషన్ ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా పంట పొలాలు నిన్న మొన్నటి వరకు ఈ ప్రాంతంలోనే ఇక్కడ రైతులు సాగు చేసిన సిచ్యువేషన్. కానీ వరద నీటికి బురద నీటికి పూర్తి స్థాయిలో పొలాలన్నీ నీళ్లలో మునిగిపోయినాయి. ప్రస్తుతం కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి ప్రతి సంవత్సరం ఇంతేనా వరద? ప్రతి సంవత్సరం సార్ అంతే మునిగిపోతున్నాయి సార్. అంతేనా సార్? 2 ఎకరాలు ఉంది సార్. కొంప కూడా గోడలో పడిపోతుంది సార్. కొంప కూడా గోడలో పడిపోయింది సార్. మరి ఎలా ఇప్పుడు నష్టమైన అంతా నష్టమే సార్. ఏ లాభం ఏంటో అంతా నష్టమేనండి మాకు. అంటే ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిన నీళ్ళు మీ ఇంటి దగ్గర? మా ఇంటి వరకు దరిగా ఇంకొక గజం నీరు అయితే ఎక్కేద్దండి, ఒడ్డు కూలిపో పడిపోతుందండి. అదే మీకేంటి బాబా, ఏంటి మీకు ఎలా ఉంటది? ఏ లంక మీది? మాది కూడా ఇదే ఊరు మాదండి. అయితే ప్రతి సంవత్సరం మాకు ఈ గోదావరి అనేది వస్తూ ఉంటుంది. మాకు ఇది అయితే ఎప్పుడు వచ్చినా అన్ని ప్రభుత్వాలు మమ్మల్ని ఆదుకుంటూనే ఉంటాయి. గత ప్రభుత్వం కూడా ఇలాంటి వాతావరణంలో చాలా చక్కటి సహకారాన్ని అందింది. మీకు ఏముంది, పొలం ఉందా? పొలంలో నీళ్ళు వచ్చాయి, ఇళ్లలోకి ఎప్పుడు వస్తాయి నీళ్ళు? నాకు దగ్గరగా పొలం అయితే 2 ఎకరాలు ఉందండి. అది ఆల్మోస్ట్ మునిగిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇళ్లలో కూడా ఇదే వాతావరణం కొనసాగితే ఇళ్లలో కూడా వచ్చేస్తుందండి సాయంత్రం కల్లా. ఇంట్లోనే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారండి మాకు. మేము అటువైపుకి వెళ్ళి పునరావాస కేంద్రాల్లో మేము. మీదేనా ఈ పొలం? మీదేనా ఏంటి? ఎప్పుడు ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం ఇంతేనండి. ప్రతి సంవత్సరం ఇలాగ వచ్చేద్దండి. ఇలా పంటలన్నీ నష్టపోతూ ఉంటాయండి. ఇలాగే అంతేనండి. మరి ఇదిగో 5 గుంటలు బెండచేను ఉందంటే చాలా పోయిందని బోలు పెట్టుబడులు పెట్టి మేము అన్ని చేస్తున్నామండి. నేను 18 ఏళ్ళ దాకా పెట్టింది దీనికి. ఇప్పుడు ఇంక పని చేస్తే ఇంకా అయిపోయిందండి. దీని చరిత్ర అయిపోయింది ఇంక బెండచేను. మళ్ళీ వ్యవసాయాలు చేసుకోవాలి. మళ్ళీ ఇవన్నీ ఉప్పుడు అయిన దాకా ఉండి మళ్ళీ ఇప్పుడు ఇంక వ్యవసాయం చేసుకోవడం లేదండి. ఇంక అంతవరకు ఖాళీ అని తిరగటమే. ఈ లోపల గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా చూస్తే ఏమైనా తీసుకోవటం లేకపోతే అంతేనండి. మునిగిపోయి మొత్తం అయిపోయినండి. అంతా మునిగిపోయి కదా. ఇది అంతా మునిగిపోయింది. కూరగాయలు ఇదంతా కూరగాయలే. ఇది అన్ని కూరగాయలే. ఎన్ని మునిగిపోయినాయి. ఎకరాలు ఎట్టిన వాళ్ళు ఉన్నారండి. అన్ని గోదావరికి పోనీయండి. ఇప్పుడు పోయి దాదాపుగా డిసెంబర్ వరకు ఏమీ మనం దీన్ని రికవర్ చేయలేమండి. మళ్ళీ డిసెంబర్లోనే మళ్ళీ కొత్తగా పాతాలండి. ఇంకా అప్పటి వరకు ఇంకా రైతులందరూ ఎదురు చూడవలసిందేనండి. నష్టమేనండి. ఇది మొత్తం చూసుకోవచ్చు. మొన్నటి వరకు కూడా ఇదంతా కూరగాయల సాగు అని రైతు చెప్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఈ మొక్కలన్నీ కూడా మొత్తం మునిగిపోయిన సిచ్యువేషన్. బెండ మొక్కలు, దానికి సంబంధించి ఇదే విధంగా బెండకాయలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మొత్తం కోనసీమ జిల్లాలో లంక ప్రాంతాలన్నింటిలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ధవళేశ్వరం దగ్గర ప్రస్తుతం అయితే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. వాటర్ ఫ్లోటింగ్ అనేది పెరుగుతుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా స్కూల్స్ కావచ్చు, అదేవిధంగా కాలేజెస్, జిల్లా కలెక్టర్ సెలవులు ప్రకటించారు. దానికి తగ్గట్లుగానే మొత్తం ఈ వరద నీరు అంతా కూడా ప్రస్తుతానికి పొలాల వరకు వచ్చింది. ఇదే ఫ్లోటింగ్ కొనసాగుతాయి. ధవళేశ్వరం దగ్గర ఇదే ఫ్లోటింగ్ కొనసాగితే కనుక ఖచ్చితంగా 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఈ 3
3 నియోజకవర్గాలకు చెందిన లంకల్లో ఎక్కువగా ప్రభావం ఉంటుంది. దానికి తగ్గట్లుగానే ఈ కోనసీమ లంక ప్రాంతాలన్నీ దాదాపు ఇప్పటి వరకు 40 లంక గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దానికి సంబంధించి మర్రపడవలు అదేవిధంగా బోట్లలోనే వాళ్ళు ప్రయాణం చేస్తున్న సిచ్యువేషన్. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఖచ్చితంగా లంక గ్రామాలలో పూర్తిగా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి కూడా పునరావాస కేంద్రాలకు వెళ్లడమే తప్ప తాము చేసేది ఏమీ లేదని ఇక్కడ రైతులు కావచ్చు అదేవిధంగా గ్రామస్తులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, లంక గ్రామాల నుంచి.